Sun, celebrating 20 years of excellence in education. వీరాస్వామి గారు కృష్ణమూర్తి ఇలా జరుగుండొచ్చేమో. ఎలా ఎలా లోకంలో ఒకే విధమైన రూపంలో ఇద్దరు పుట్టొచ్చుగా. పుట్టచ్చు, అలాగే అనుకుందాం. కానీ ఏటిగట్టు వద్ద మర్రి తోపులో కొండపై నుంచి నువ్వు పాడిన అదే పాట అదే రాగంలో వాడు పాడాడే అదే హోలీనవుతుంది. వాడెలా పుట్టాడు చెప్పరా? చెప్పు. నాకు వెంటనే నిజం తెలియాలి, అంతవరకు కొడుతూనే ఉంటారు. అన్నయ్య, నువ్వు మా గుండెల మీద కొట్టింది చాలదా? మా జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది చాలదా? పో బయటికి, ముందు బయటికి పో. వెళ్ళనే వెళ్ళను. నీకు వీడికి నాకు తెలియకుండా ద్రోహి ఎలా పుట్టాడున్న విషయం తెలుసుకోకుండా నేను వెళ్ళనే వెళ్ళను. ఎలా పుడతాడనుకున్నావు? మేం ప్రేమించుకున్నావు, కానీ దాన్ని నువ్వు నాశనం చేశావు. మేం కార్చిన కన్నీళ్లు కొనలలో మారుండొచ్చు, కానీ కొడుకు ఎలా మారతాడు? అన్నయ్య, నువ్వు చేసిన దుర్మార్గాన్ని కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. రాజశేఖరం, ఏమిటిది? దీని పేరేనా వంచన, శబదం, దెబ్బకు దెబ్బ. ఏమిటన్నయ్య నువ్వు అనేది? నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాలా? నువ్వు ఒక్కరివే నాకు చెల్లెలువని ఎంతో గారాబంగా పెంచాను. నీకో మంచి జీవితాన్ని సమకూర్చాలని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ నువ్వు ఈ వికారి వెధవల్లో చిక్కావు, నా ముఖానికి మసి పూసావు. నాది కాంతే కదా అని మైన పొత్తి సూర్యపోతుందా? అందుకే మిమ్మల్ని విడదీశాను. అదే పెళ్ళే జరిగిపోయింది కదా, పాత కథలని ఇప్పుడు ఎందుకు? పెళ్లి అదెప్పుడు జరిగింది? నేను జైల్లో చిత్రవదన అనుభవించిన తర్వాతే కదా. నీ ప్రియుని నేను చంపానని నేరం నా మీద ఆరోపించబడింది. కానీ ఇప్పుడు వీడు ప్రాణాలతోనే ఉన్నాడు. అనవసరంగా నేను శిక్షణ అనుభవించానే, దానికేమంటావు? అలా అయితే పెళ్ళప్పుడు ఎందుకు ఆశీర్వదించారు? ఇష్టమనేగా దాని అర్థం. అది ఊరి కోసం ఆడిన నాటకం. కానీ ఇక మీదట మీరిద్దరూ కలవకూడదు, మీ మూలంగా ఒక వారసుడు ఈ లోకంలో జన్మించకూడదు. అదే ఇప్పుడు నా ఆశ. చిక్కటి పాలనిచ్చినట్టిచ్చి చిటికెడు విషయాన్ని కలిపావే. అన్నయ్య, దయచేసి మమ్మల్ని వదిలే. వీల్లేదు. నేను జైలుకు పోవడానికి కారణమైన మీ ఇద్దరిని జీవితాంతం జైల్లోనే బంధిస్తాను. వద్దన్నయ్య, వద్దు. ఇక మీదట నీ ఆస్తి వద్దు, అంతస్తు వద్దు. మమ్మల్ని వదిలే. మా మొహాన్ని నీకు చూపించు. ఎక్కడికైనా కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాం. నిన్ను బతిమాలుకుంటున్నాను. మమ్మల్ని వదిలే, మమ్మల్ని వదిలే. ఈ మొదటి రాత్రే మీ ఇద్దరికి చివరి రాత్రి. ఇక మీదట మీరిద్దరూ విడిగా బతకాలి, జీవితాంతం కుమిలి కావాలి. లాకెళ్ళు. అవును, ఆ రోజు మిమ్మల్ని విడదీశాను, జైల్లో పెట్టాను, కలుసుకోకుండా కట్టుదిట్టం చేశాను, కాపలాకి మనుషుల్నే పెట్టాను. కానీ ఇప్పుడు వీడి పోలికలతో ఒకడు వచ్చాడు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. ఎవడా వాడు? నువ్వెన్నిసార్లు అడిగినా సమాధానం ఒక్కటే. ఏంటా సమాధానం? నిజాన్ని ఎక్కడో దాచిపెట్టి తమాషా చేస్తాను. ఆ నిజాన్ని తెలుసుకుని వస్తాను, ఆ తర్వాత మీ ఇద్దరిని అంతం చేస్తాను.
వివాహం జరగకూడదు. జరిపించి తీరుతాను. జరిగితే శవాలు లేస్తాయి. అది చూద్దాం. మీరు కానివ్వండి. రై లాగిపోలేండ్రా. కట్టించండి. భజంత్రీలు భజంత్రీలు మాంగళ్యం తంతునాని రామ జీవన హేతునా కంఠే పద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. రాయ్, తాళి కట్టడం పూర్తయింది. మీ వాళ్ళందరికీ విందు వడ్డించా. నీకు విందు కావాలా? పోరా, పోయి మీ అయ్యగారితో చెప్పు. ఇష్టం వచ్చినట్టు కొట్టారే పాపిస్తోళ్ళు. టమాటో పండు లాంటి ఒంటి మీద ఎన్ని దెబ్బలు కొట్టారు. వాళ్ళ చేతులు పడిపోను. నువ్వు పడుతున్నావా, నడుము విరగొడుతున్నావా? నువ్వు ఊరుకోవయ్యా, నాకు దుఃఖం పొంగుకొచ్చేస్తా. ఏంటిది? ఎందుకు నా మీద పడ్డావు? నేనేమైనా కావాలని పడ్డానా? నీ ఒళ్ళు పాలిష్ చేసిన మొజాయిక్ నెలలో ఉంది, జారి పడ్డాను. జారి పడ్డాం పెద్ద తప్పమ్మా. ఈ తిండిపోతున్న ఎక్కడికి పోయారు? ఇది నా ప్రాణం తీస్తోంది. దెబ్బలు తింటే తిన్నావు గాని అదరగొట్టేసేవయ్యా ఫైట్. ఇంగ్లీష్ బయోస్కోప్ లో జేమ్స్ బాండ్ ఫైట్ లా. ఏదో ఫైట్ పిక్చర్ చూసొచ్చి నా మీద కూర్చుని నా ప్రాణాలు తోడేస్తున్నావు. నిన్న కూడా ఫైట్ పిక్చర్ చూసానయ్యా. అయ్యో, అందులో హీరోకి హీరోయిన్ కి యమా లవ్వయ్యా. స్వామి రంగా, మ్యూజిక్ ఆ పిక్చర్ లో ఏం కొట్టాడంటే. నా నడు మీద కూర్చుని ఓ పాటే పాడేసావా? మొహం పచ్చడి చేస్తాను, పచ్చడి. అన్నా మాధవన్న వచ్చి అన్యాయం చూడన్నా. ఎంత పని చేసేవే తల్లి, ఇప్పుడే చేసేది రాదే. అయ్యో బాబు బాబు, ప్రేమించుకున్న పెళ్లి చేసుకుంటే ఆ రాజశేఖరాలని బతకనివ్వడని చెప్పాను కదా బాబు, విన్నావా? నేనున్నాను, వీళ్ళిద్దరిని రాజారాణి బతికేలా చేస్తానని చెప్పావే. ఇప్పుడు ఆ రాణి పరిస్థితి ఏమైందో చూసావా? అయ్యో, చేసేదిరా దేవుడా. దేవి దేవి, ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా? అన్నా అన్నా, నేను పిలిస్తే నా భార్య నాతో రానుంటోంది. నువ్వైనా చెప్పి నా భార్యని పంపించన్నా, పంపించన్నా. ఇదిగో దేవి, నువ్వు రాకపోతే నేనే వస్తా.